తనను సస్పెండ్ చేసినటువంటి పార్టీ అధిష్టానంపై ఇటు ఎమ్మెల్సీ కవిత నిజంగా రియాక్షన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అవును, ఖచ్చితంగా ఒకవైపు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మరోవైపు ఎమ్మెల్సీ పదవికి ఆమె ఇక గుడ్ బై చెప్పేలాగా ఇక రాజీనామా చేసే యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా అంటే వాట్ ఎవర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వల్ల తాను బయటకు వచ్చానటువంటి ఆవేదన అయితే ఒకంత వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే పార్టీ అయితే ఈరోజు కొన్ని గంటల క్రితమే ఆమెని బహిష్కరిస్తున్నట్టుగా వెయిట్ వేస్తున్నట్లుగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఆమె కూడా పార్టీ అధిష్టానానికి గట్టిగా ఒక రియాక్షన్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మీ పార్టీ సభ్యత్వానికి ఒక నమస్కారం, మీరిచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీ పదవికి ఒక నమస్కారం అంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఏదైతే ఉన్నారో ఎమ్మెల్సీ పదవిగా నిజంగా 2026 వరకు ఆ పదవి గడువు ఉన్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమైనా కొత్త పార్టీ పెట్టబోతున్నారా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా అయితే వినిపిస్తున్నాయి. మరి అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఆమె ఎప్పుడు మళ్ళీ తన రియాక్షన్స్ మీడియా వేదికగా మళ్ళీ ఆమె వెళ్ళబుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని మనం చూస్తున్న విజువల్స్ కూడా బీఆర్ఎస్ శ్రేణులైతే గులాబీ దండ అయితే ఖచ్చితంగా ఒకవైపు ఆమె యొక్క దిష్టి బొమ్మల్ని రోడ్డుపైన దహనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఇటు జాగృతి నేతలు కూడా హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్ లాంటి ఎవరైతే తనను విమర్శించారో ఎమ్మెల్సీ కవితని, జాగృతి నేతలు కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు వాళ్ళ యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే కాళేశ్వరం నిజంగా ఈ యొక్క కాళేశ్వరం అనేది బీఆర్ఎస్లో ఒక చిచ్చు పెట్టింది అని చెప్పడానికి ఇది ఒక మచ్చుకు ఉదాహరణ. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్గా నేను ఒక విషయానికి వస్తాను. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమిటి కవిత విషయానికి అనే దానిపైన, ఆమె ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనే దానిపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి 2025 సెప్టెంబర్ 2 గుర్తుండిపోయే తేదీ. ఎందుకంటే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. కవిత ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని పార్టీ అధ్యక్షులే కేసీఆర్ నిర్ణయించారని బీఆర్ఎస్ ఒక నోట్ అయితే విడుదల చేసింది. కొన్నాళ్ళ నుంచి కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆమె అనుసరిస్తున్నటువంటి వైఖరిని గమనించి చూస్తే ఏదో ఒక రోజు ఇలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయ పండితులు అయితే చాలా స్పష్టంగా బల్లగుద్దు మరి చెప్పుకొచ్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వారైతే ఏదైతే అనుకున్నారో అదే ఈరోజు నిరూపితమైంది. సెప్టెంబర్ 2, 2025 సంవత్సరం నిజంగా బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించిందనంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అదే అనిపిస్తోంది. అయితే కవిత నెక్స్ట్ ఏం చేస్తారనే విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కవిత పూర్తిగా తెగదింపులు చేసుకుని కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని ఒకవైపు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో సన్నిహితులతో ఎమ్మెల్సీ కవిత సమాలోచనలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత ఒకేసారి రాజీనామా చేయొచ్చన్నటువంటి అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక ఎమ్మెల్సీ పదవిపై శాసనమండలికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని కవిత భావిస్తున్నట్లుగా సమాచారం. కవిత ఏం చేస్తారనే విషయం అటుంచితే తెలంగాణ జాగృతి ఆఫీస్కు కవిత మద్దతుదారులు భారీగా చేరుకుని ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. కొన్ని గంటల నుంచి కూడా జై కవితక్క, జై జాగృతి అంటూ నినాదాలు కూడా ఎక్కుపెడుతున్నటువంటి సందర్భం ఆ బిల్డింగ్ దగ్గర. కవిత తీవ్ర ఆరోపణలు చేసినటువంటి హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా కవిత మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని తెలంగాణ రాజకీయ వర్గాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు, మొత్తానికి 5 పాయింట్లు అయితే తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారా లేక రాజీనామా చేస్తారా? ఇక రెండోది, జాగృతి ద్వారానే కార్యక్రమాలు కొనసాగిస్తారా లేక కొత్తగా పార్టీ ఏమైనా పెడతారా, లేదా అనూహ్యంగా ఏదైనా పార్టీలో చేరతారా? ఇక మూడోది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితతో నడిచేదెవరు, ఆమెతో వెళ్ళేదెవరు? ఇక నాలుగో విషయానికి వస్తే కనుక ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే కవిత జెండా ఏమిటి, ఎజెండా ఏమిటి? ఈ అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఇక పుట్టింటి పార్టీ సస్పెండ్ చేసింది సరే, మెట్టినింట రాజకీయంగా రాణించే వ్యూహం సత్తా కవితకున్నాయా? ఏమో చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో షర్మిల విషయానికి చూసుకుంటే కనుక ఆమె ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ఉన్నా కూడా ఆమె ఫెయిల్యూర్ పాలిటీషియన్గా ముద్ర పడిపోయినటువంటి సందర్భం. మరి అదే ముద్ర ఈవిడ కూడా వచ్చే అవకాశం ఉందనంటే కనుక మరి చూడాలి. మరి జాగృతి ఆధ్వర్యంలో అయితే తెలంగాణ ఉద్యమకారులుగా కేసీఆర్ కుమార్తెగా ఆమెకు మంచి పేరే ఉంది. మరి పొలిటికల్గా ఎలా వెళ్ళబోతున్నారు అంటే వేరే పార్టీ ఏదైనా
ఎంచుకుంటారంటే కాంగ్రెస్లోకి వెళ్తారు అనేటువంటి వాదన అయితే ఆమెను ఎప్పటి నుంచి అయితే సస్పెండ్ చేసిందో బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచే ఈ వార్తలు పుంకాలుగా వచ్చేస్తున్నాయి. ఇంకా నేడు రేపు కాంగ్రెస్లో జాయిన్ అయిపోతున్నారు కవిత అని. లేదు ఖచ్చితంగా జాగృతి ఆధ్వర్యంలో ఒక కొత్త పార్టీ రాబోతోంది, ఆ కొత్త పార్టీతోనే తన అడుగులు వేయబోతుంది అనేటువంటి మాట అయితే తన మద్దతుదారుల నుంచి ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైనటువంటి ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేసే యోచనలు ఉన్నారని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉండే నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేసినటువంటి విషయాలు అందరికీ తెలిసినయే. ఇప్పుడు సస్పెన్షన్కు గురైపోయారు కవిత. ఆమె కొత్త పార్టీ పెడతారన్నటువంటి ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. మొత్తానికి ఈ పరిణామాల మధ్య తన ఎమ్మెల్సీ పదవిని కొనసాగించాలా లేదా అన్న విషయం ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్తో పాటు ఇప్పటికే ఆమె ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేసే ముందు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని దీనిపై అన్ని విధాలుగా ఆలోచించే అవకాశం కూడా లేకపోలేదన్నది విశ్లేషకుల మాటగా చెప్పొచ్చు. ఇక కవిత విషయానికి వద్దాం. ఆవిడ 2014-2019 మధ్య నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. 2020లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె పదవీ కాలం 2026 వరకు కొనసాగనుంది. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్నటువంటి పరాజయాలు, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చిత వేళ కవిత వ్యవహారం కీలకంగా మారింది. అయితే కవిత రాజీనామా చేస్తారా, పదవిలో కొనసాగుతారా అన్న ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ పరిణామాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తోంది. మరి కవిత తుది నిర్ణయం త్వరలో వెలువడబోతోందా అని అంటే కనుక ఎస్, ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంచితే కనుక ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె బెయిల్పై విడుదలై ప్రస్తుతం ఇప్పుడు మనందరి మధ్య ఉన్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే కనుక రాజకీయంగా ఆమెకు ఎదురు దెబ్బ తగలకుండా ఉండదు అనేది చాలామంది బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరంగా ఉంటే కనుక అత్యంత మైనస్ కవితకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పట్లో అదేమి పూర్తవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవైపు చాప కింద నీరులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ నేడు రేపు మళ్ళీ తిహార్ జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అనేటువంటి వాదన అయితే ఆమె వ్యతిరేక వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి వేళ మరి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసి ఆమె ఒంటరిగా పోరాటం చేస్తే కనుక ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో అనేది చెప్పలేమని కూడా చాలామంది విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతోందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.